సంతరించుకున్నాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క గుణలక్షణములు, అతి ప్రాముఖ్యమైన గుణలక్షణాలు మనం చూసాము. రాజ్యము కొరకు ప్రయాసపడుట, రాజ్యమును కట్టుట, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క పని కొనసాగించుటకు శ్రమ పడుట, సహనముతో ప్రతి సమస్యను ఎదుర్కొనుట అనేది తన జీవితంలో ఒక సాక్ష్యముగా ఉంది. అదే ఆయన సాక్ష్యము. అలుపెరుగని పోరాటము. ఆ యొక్క ప్రభువైన యేసు నామమును భరించి ఆయన గురించి వివరిస్తున్నప్పుడు కలుగుతున్న శ్రమలు, శోధనలు, నిందలు, హింసలు అన్నీ కూడా వెల్కమ్ చేస్తూ సహనముతో భరించుచు ప్రభు యొక్క రాజ్యమును కట్టుటలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అందువల్ల ప్రభు యొక్క రాజ్యములోను సహనములోను పాలువాడు అయ్యాడు. నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క రాజ్యమును మనము కడుతూ ఉన్నాము. ఆ ప్రభు యొక్క కన్స్ట్రక్షన్లో అనగా ఆయన కట్టువాడుగా ఉంటుండగా మనము కూడా కడుతూ ఉన్నాము అనంటే ఆ ప్రభు యొక్క సహనము మనలో ఉండాలి, ఓపిక ఉండాలి, వేచి ఉండాలి, ఎదుర్కోవాలి. యోహానను నేను దేవుని యొక్క వాక్యము నిమిత్తము, యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని యొక్క వాక్యమును అనే సువార్తను వెదజల్లుచూ ఉన్నప్పుడు శ్రమ. అందువల్ల దానిని కొనసాగించుచూ ఉన్నప్పుడు తల ఎత్తుతూ ఎదుర్కొంటూ ఉన్న ఈ శ్రమలు కంటిన్యూస్గా ఉన్నాయి. యేసును గూర్చిన సాక్ష్యం అనగా యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి మానవుడు, ఎటువంటి పరిశుద్ధుడు, ఎటువంటి ఆ పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు అని రుజువు చేయుటకై ఆయన అతి సన్నిహితమైన వాడుగా ఉన్నాడు సాక్ష్యము పలుకుటకు. అందువల్ల ఈ సాక్ష్యం పలుకుటకు ఆయన ముందుగానే తన ప్రణాళికలో ఆయన పేరును ఏకాంతముగా యోహానుతో గడుపుటకాయ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా